హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 113. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను అడిగింది జాబ్ మాత్రమే, కంపెనీ సీఈఓ పోస్ట్ కాదు. అయినా కూర్చున్న మీరే దానికి సరిగ్గా న్యాయం చేయట్లేదు. నేనేం చేయాలి? అయినా అప్పుడే నన్ను దిప్పుతున్నావా? ముందు అమ్మాయిల్ని చూడగానే వికిలిగా నవ్వడం, వాళ్ళు జాబ్ గురించి రిక్వెస్ట్ చేయగానే రికమెండేషన్ జాబ్ లెటర్లు ఇవ్వడం నువ్వు మానే, లేకపోతే రాత్రిళ్ళు లాకప్ లో జాగారాలే అంటుంది శుభ యష్తో. అన్నావు గదా, అప్పుడే అనేసినావా? సరేది అంటే అంటివి గాని ఆ జెస్సీ గాని ముందల అనకు, నా ఇజ్జత్ పోతది. పొద్దుస్తమానం నవ్వుతూనే ఉంటాడాడు. ఏదో అన్నలెక్క అనుకో. మరి నేను ఇంటికి పోవాలనా? అడిగిండు యష్. సరే వెళ్ళు. ఇంతకీ రాధిక గురించి నీ ఫైనల్ ఒపీనియన్ ఏంటి అని అడిగింది మళ్ళీ టీజ్ చేస్తూ శుభ. అగో మళ్ళంటావు, ఓ 4 రోజులు ఆడపిల్లల గురించి నా దగ్గర మాట్లాడకు, మస్తు భయం అవుతుంది అన్నాడు యష్. అవునా, మరి నాతో మాట్లాడితే అవ్వట్లేదా భయం నీకు? అడిగింది శుభ సూర్యకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ. అగో నువ్వెప్పుడు ఆడపిల్లవైనవు అని యష్ అనగానే, ఏంటి అని శుభ సీరియస్ గా పైకి లేచేసరికి, ఇక నేను పోతున్నా అని బయటికి పరుగు తీశాడు యష్. వస్తావు కదా, చెప్తాను నీ పని అంటూ వెనక నుంచి అరుస్తుంది శుభ. అప్పుడే తనకి కాల్ రావడంతో అందులో బిజీ అయిపోయింది శుభ. పావనికి మెలకువ వచ్చేసరికి తను ఒక రూమ్ లో బెడ్ పై ఉంది. పైగా తన తల నొప్పితో భారంగా అనిపించింది. ఇక ఏమీ ఆలోచించకుండానే లేచి కూర్చొని తలపై చేయి పెట్టుకుంటే ఆమె తలకి కట్టు కూడా చేయికి తగిలింది. అసలు తను ఎక్కడ ఉంది, తనకు ఏమైంది అని 2 క్షణాలు ఆలోచనలో పడ్డ తనకి నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఒక్కసారిగా గుర్తుకు వచ్చేసింది. ఇక వెంటనే స్ప్రింగులా బెడ్ పై నుంచి లేచి నిలబడి ఆమె ఒంట్లోని శక్తి సరిపోక తూలి కింద పడిపోయింది పావని. అమ్మా అంటూ ఆ సౌండ్ కి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు ఒకతను. అయ్యో పడిపోయారా? ఎందుకు పైకి లేచారు? లేచినా ఎవరినైనా పిలవచ్చు కదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపి నిలబెట్టాడు. వెంటనే అతని చెయ్యి విదిలించుకొని, ఏ మిస్టర్, డోంట్ టచ్ మీ. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అసలు నీ ప్లాన్ ఏంటి అంటూ అరుస్తుంది. అంతలోపే మళ్ళీ ఆమెకు కళ్ళు తిరిగినట్లయింది తలనొప్పికి. అంతే, బెడ్ పై వాలిపోయింది పావని మరొకసారి. అది చూసి ఒక్క నిమిషం, మీరు అనవసరంగా ఆవేశపడకండి, మీ హెల్త్ బాగాలేదు కదా, జస్ట్ వెయిట్ అంటూ పడిపోయిన ఆమెను బెడ్ రెస్ట్ కి ఆనుకునేలా కూర్చోబెట్టి మరొకసారి ఆమె చెయ్యి పట్టుకోగానే అరిచేసింది. ఒకసారి చెప్తే అర్థం కాదా నన్ను ముట్టుకోవద్దని? నువ్వు ఆ భరణి మనిషివని నాకు అర్థమైంది అంటుంది. ఈలోపు అతను ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఎవరికో కాల్ చేసేశాడు. వెంటనే 2 లేడీస్ లోపలికి వచ్చారు. అందులో ఒకరు నర్స్. ఆమెను చూసి ఇంకా కంగారు పడిపోయింది పావని. ఇప్పుడు మీకు ఎలా ఉంది మేడం అని అడిగింది నర్స్. నాకు ఎలా ఉంటే నీకెందుకు? నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అంటూ గట్టిగా అరుస్తుంది పావని. పావని గారు, మీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. మిమ్మల్ని సేఫ్గా హైదరాబాద్ పంపించే పూచి మాది. ప్లీజ్ మీరు స్ట్రెస్ తీసుకోకండి అనవసరంగా అన్నాడు అతను. అవసరం లేదు, నిజంగా నన్ను హైదరాబాద్ వెళ్ళనిచ్చేదే ఉంటే మీరు నన్ను నైటే బస్లో పంపించేవాళ్ళు. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? మీరెవరు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి? ఒప్పుకుంటాను, నైట్ మీరు నన్ను సేవ్ చేశారు, కానీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికెందుకు సీక్రెట్ గా తీసుకొచ్చారు? అండ్ వీళ్ళంతా ఎవరు? ఈ నర్స్ ఏంటి? నాకు తెలిసి మీరంతా అమ్మాయిల్ని ఎత్తుకుపోయే బ్యాచ్ కదా, నాకు అర్థమవుతుంది. కానీ నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. మా మమ్మీ డాడీ, మా ఆయన చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. నేను ఒక్కరోజు కాంటాక్ట్ లోకి రాకపోయినా వెంటనే వాళ్ళు నన్ను ట్రాక్ చేసి ఇక్కడి వరకు వచ్చేస్తారు. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడిపోతారు. కాబట్టి నన్ను వదిలేయండి
అంటూ తన నోటికొచ్చింది వాగుతుంది పావని. తన మాటల్ని వింటూ పాకెట్లో చేతులు పెట్టుకొని నవ్వుతూ చూస్తున్నాడు అతను. ఏంటి వినిపించడం లేదా మీకు? వదిలేయండి నన్ను, నేను వెళ్ళిపోతాను. అండ్ నా లగేజ్ బ్యాగ్ కూడా ఎక్కడ పెట్టారు? అరుస్తుంది పావని. అప్పుడే మరొకసారి డోర్ ఓపెన్ చేసుకొని ఇంకొక అతను లోపలికి రాగానే అతన్ని చూడగానే పావని కోపమంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. వెంటనే అతనికి తన 2 చేతులతో దండం పెట్టింది. దానికి అతను లైట్ గా స్మైల్ చేస్తూ, ఇక్కడ మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నాం. మీ ఇంటికి చేరే వరకు మీ బాధ్యత నాది. కాబట్టి మీరు ఫుడ్ అండ్ మెడిసిన్స్ టైంకి తీసుకుంటూ రెస్ట్ తీసుకోండి. ఇక్కడ నేను ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. అర్థమైందా? అన్నాడు చాలా మృదువుగా. అతని మాటపై ఆమెకు ఎందుకో చాలా నమ్మకం కలిగింది. నైట్ అతనే కదా ఆమెని కాపాడింది. ఇక వెంటనే పావని, థ్యాంక్ యూ సో మచ్. నైట్ మీరు కాపాడకపోతే నేను ఏమయ్యేదాను అనగలిగింది. తన 2 చేతులు మరొకసారి దండం పెట్టి, ఇట్స్ ఓకే, ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అని మెయిడ్ ఇంకా నర్సుకి చెప్పి వాళ్ళిద్దరూ బయటికి నడిచారు. ఇక పావని నెమ్మదిగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకుంది. ఇక అప్పుడు ఆలోచిస్తుంది, అసలు రాత్రి జరిగింది ఇప్పుడు తలుచుకుంటే కూడా భయంతో వణికిపోతుంది పావని. ఫ్లాష్ బ్యాక్. అది రఫీక్, భరణి కార్ డ్రైవర్ అని గుర్తుపట్టడానికి పావనికి పెద్దగా టైం పట్టలేదు. ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేశాయి. వల్లంతా వణుకు వచ్చేసింది. వాళ్ళు వచ్చింది తన కోసమే. ఇప్పుడు ఎలా బయటపడాలిరా దేవుడా? ఇక వాడి చేతికి చిక్కితే నేను చచ్చిన ప్రపంచానికి తెలీదు. అంత పకడ్బందీగా చేస్తాడు వాడు ప్లాన్ అని ఏడుస్తూ, దేవుడా నన్ను ఎలాగైనా కాపాడు అని వేడుకుంటుంది పావని మనసులో. అప్పుడే తన పక్క సీట్ అతను ఫోన్లో మాట్లాడుతూ, రేయ్ వాళ్ళు వచ్చేసారా తన కోసం, ఇప్పుడు ఏం చెయ్యాలి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ పావని వైపు చూశాడు. ఆ మాట విని అంతే షాక్ అవుతూ అతని వైపు చూస్తూ ఉండిపో, డ్రైవింగే కాదు ఇది కూడా నా డ్యూటీనే అంటూ ఆమెని వెనక్కి తోశాడు. అప్పుడు ఇద్దరు ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆమె అరుస్తున్నా వినకుండా, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నా కానీ వినకుండా ఆమె కాళ్ళు పట్టుకొని పైకి లేపి బస్ నుంచి ఆమెని ఎత్తుకొచ్చి బయటికి తీసుకొచ్చేశారు. ఆమె ఏడుస్తూ, నన్ను వదలండి, నన్ను వదలండి, ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి, నాకు హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉన్న బస్సులో ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు ఆమెకు హెల్ప్ చేయడానికి. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయారు. నిజానికి ఎవరి పరిస్థితి వాళ్ళది. వాళ్ళ విషయం ఏంటో కూడా ఆ జనాలకి తెలియదు కదా. ఇక ఎవరు మాత్రం హెల్ప్ చేస్తారు? చూడడానికి బాగానే మాట్లాడుకున్నారు, అంతలోనే ఇలా ఎందుకు చేస్తున్నారు అని వింతగా చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ అడగడం కూడా లేదు వాళ్ళు. పావని మాత్రం ఏడుస్తూనే, వదిలేయ్ రఫీక్ ప్లీజ్, మీ సార్ నన్ను చంపేస్తాడు, అతను నన్ను చాలా బాధ పెడుతున్నాడు, కొడుతున్నాడు, ఆ బాధలు భరించలేక పారిపోతున్నాను, ప్లీజ్ నేను నీకు ఒక చెల్లెల్ లాంటి దాన్ని అనుకో, నన్ను వదిలేయ్. చివరికి ఇలా కూడా వేడుకుంది. కార్ దగ్గరికి వెళ్ళాక పావని రఫీక్ ని. కానీ రఫీక్ మాత్రం తన ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్నాడు. సారీ మేడం, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే నన్ను కూడా కొడతాడు, లేనిపోని కేసులు కూడా పెడతాడు. ఆల్రెడీ మీరు దొరికారని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సార్కి, కాబట్టి మీరే నన్ను అర్థం చేసుకోండి. అసలుకే భార్య బిడ్డలు ఉన్నవాణ్ణి, నా మీద మీరు కూడా దయ చూపించండి. అయినా మీలాంటి ఆడవాళ్ళకి రెస్ట్ చే అసలుకే భార్య పిల్లలు ఉన్నవాణ్ణి, నా మీద కూడా మీరు దయ చూపించండి. అయినా నీలాంటి ఆడవాళ్ళకి హెల్ప్ చేసి నేను ఎంతో ప్రేమించే నా భార్య పిల్లల్ని వదిలేసి నేనెక్కడికి పోను చెప్పండి మీలాగా అన్నాడు. అంతే, అతని మాటలో వెక్కిరింత ఈజీగా తెలుస్తుంది. పైగా నవ్వుతున్నాడు. వాడి నవ్వుని చూస్తే పావనికి తనపైన తనకి అసహ్యం వేసింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని.
మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.